వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ నాలెడ్జ్ మామ్స్. సో ఇవాళ వచ్చినప్పటికి విండోస్ ఇప్పుడు విండోస్ 11లో మీకు షార్ట్ కట్స్ చెప్పబోతున్నాడు అనమాట. చూసారు ఇప్పుడు సిస్టమ్ ఎలా ఉంది. సో దీంట్లో మనకి షార్ట్ కట్స్ ఎందుకు కావాలి. సో మనం సపోజ్ ఏమైనా కావాలనుకోండి నేను సెర్చ్ బార్లో కింద టైప్ చేస్తాను. అలాగే కాకుండా మనం ఏమి టచ్ చేయకుండా జస్ట్ కమాండ్స్ యూస్ చేసి మనం ఒక అప్లికేషన్ అనేది అలా ఓపెన్ చేయొచ్చు. సో ఇవాళ వచ్చినప్పటికీ మనం విండోస్ ప్లస్ A to Z అన్నమాట. సో మనం ఇవాళ చూడబోతుంది విండోస్ కీ ఉండదు కదా మనకి. ఆ విండోస్ కీ ప్లస్ A to Z అంటే A నుంచి Z మధ్యలో ఉన్న ఆల్ఫాబెట్స్తో ఏమేమి షార్ట్ కట్స్ ఉన్నాయో వాళ్ళు చూడబోతున్నాము. సో స్టార్టింగ్ వచ్చినప్పటికి మనం ఏం చేద్దామంటే ఇక్కడ మీకు టైప్ చేస్తాను. అంటే లైక్ ఇప్పుడు సపోజ్ విండోస్ అని ఉందనుకోండి, సపోజ్ లైక్ విండోస్ కీ అని ఉందనుకోండి, విండోస్ ఏం చేస్తుంది చెప్తాను. లైక్ విండోస్ ఈక్వల్ టు ఏం చేస్తుంది. సో స్టార్ట్ మెయిన్ బటన్ అనమాట. సో అలా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. విండోస్ అని ఒకసారి మీకు చూసారా, స్టార్ట్ మెనూ బార్ వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ స్టార్ట్ మెనూ బార్ అని మీకు అలా చెప్పాను. ఓకేనా. సో మనకు ఆల్రెడీ ఫస్ట్ కమాండ్ అనేది అయిపోయింది అనమాట. విండోస్కి మీకు యూజ్ అయ్యేది స్టార్ట్ కమాండ్ అనేది వచ్చింది. లైక్ మెనూ బార్ అనేది వచ్చింది అనమాట, స్టార్ట్ మెనూ. ఓకేనా. అవుతుంది. సో మళ్ళీ ట్రై చేద్దాం. అంటే నేను ఇక్కడ కెమెరా యాంగిల్ పెట్టలేకపోతున్నాను. సో దానికోసం నేను చెప్తున్నాను, ఏం అనుకోద్దు. సారీ. సో విండోస్ ఓకే చూసారా, మనకి మెనూ బార్ అనేది ఓపెన్ అయిపోయింది. సో నెక్స్ట్ కీ వచ్చినప్పటికీ విండోస్ లైక్ WIN ప్లస్ 1 కానీ 2 కానీ 3 కానీ అండ్ సో ఆన్ టైప్ చేశారనుకోండి, మనకి ఏం ఓపెన్ చేస్తున్నారు, టాస్క్ బార్లో ఉన్న యాప్స్ ఓపెన్ అవుతాయి. లైక్ ఇంగ్లీష్లో అవుతుంది, కొంచెం నీకు ఓపెన్ అవుతుంది. ద యాప్స్ which were in taskbar view. క్విక్ అవుతాయి. ఓకేనా. సో ఇదేంటంటే ఇప్పుడు విండోస్ 1 నొక్కారు, సపోజ్ విండోస్ ప్లస్ 1 నొక్కారు. చూడండి ఇప్పుడు రెడీగా చూసుకోండి, ఏది ఓపెన్ అవుతుందో. ఇది ఓపెన్ అవుతుందా, ఇది ఓపెన్ అవుతుందా, ఎడ్జ్ ఓపెన్ అవుతుందా తెలిసి విండోస్ ప్లస్ 1. సో మనకి ఎడ్జ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు 2 నొక్కారు, సో యాక్సెస్ అనేది ఓపెనింగ్. 3లో ఇప్పుడు మీరు 6 అన్నారు అనుకోండి, మనకి OBS అనేది ఓపెన్ అవుతుంది. మళ్ళీ 1 నొక్కారు అనుకోండి, మళ్ళీ విండోస్ అనేది వచ్చేస్తుంది. లైక్ ఫస్ట్ ఎడ్జ్ అనేది వచ్చేస్తుంది. సో మనకి తీసేద్దాం. సో మీకు అర్థమైంది కదా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి విండోస్ ప్లస్ A అన్నమాట. సో విండోస్ ప్లస్ A మీకు ఏం వస్తుంది అంటే అవుట్పుట్ యాక్షన్ సెంటర్ అన్నమాట. సో ఇది అన్నమాట మెయిన్. ఇప్పుడు మనం లైక్ గూగుల్ మ్యాప్స్ కాదు, బ్లూటూత్ కానీ వైఫై మోడ్ కానీ ఇవన్నీ చూసుకోవడానికి, బ్రైట్నెస్ పెంచుకోవడానికి, సౌండ్ తగ్గించుకోవడానికి. సో లైక్ ఇది మెయిన్గా ఓపెన్ అవుతుంది అన్నమాట. విండోస్ ప్లస్ ఏం అవుతుంది, యాక్షన్ సెంటర్ అనుకోండి. నెక్స్ట్ విండోస్ ప్లస్ B అని టైప్ చేశారనుకోండి, నోటిఫికేషన్ ఏరియా అనేది లైక్ ఇప్పుడు నోటిఫికేషన్ ఏరియా విల్ బి హైలైటెడ్. ఓకేనా. ఇప్పుడు విండోస్ ప్లస్ B నొక్కారనుకోండి, కింద చూడండి ఈ బార్ చూసారా. సో ఇది చూడండి, ఇప్పుడు ఏం లేదు, విండోస్ ప్లస్ B నొక్కని ఇది హైలైట్ అయిపోతుంది. నోటిఫికేషన్స్ ఏమైనా వస్తే ఈ బార్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ విండోస్ ప్లస్ C అని టైప్ చేశారనుకోండి, మీకు ఎలా చెప్పాలంటే మీకు స్పీక్ చేయొచ్చు అన్నమాట. లైక్ ఎలా అనుకుందో చూపిస్తాను విండోస్ ప్లస్ C. సో ఓకేనా. మీకు ఇలా అడగచ్చు, లైక్ క్వశ్చన్స్ కానీ ఏమైనా అడిగితే అది ప్లస్ హాయ్ అని అనుకోండి. సో అది మీకు స్టాప్ చేసుకోండి. సో హాయ్. సో కో పైలట్ నా దాంట్లో ఇది AI సిస్టమ్. సో
అది ఎక్కువ రెస్పాండ్ అవుతుంది అన్నమాట విండోస్ ప్లస్ సి. సో మీ దాంట్లో ఏదంటే అది అవుతుంది అన్నమాట. అండ్ విండోస్ ప్లస్ విండోస్ ప్లస్ డి అన్నమాట. సో విండోస్ ప్లస్ డి వచ్చినప్పటికీ మనకి ఈక్వల్ టు షో డెస్క్టాప్. అంటే ఇప్పుడు షో డెస్క్టాప్ అంటే మీకు ఎలా చెప్పాలంటే మీకు అప్లికేషన్ ఓపెన్ అయింది, విండోస్ ప్లస్ డి నొక్కారు, సో మీకు డెస్క్టాప్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఇంట్రెస్ట్ నొక్కారు, నా ఇంట్రెస్ట్ అనమాట. సో విండోస్ ప్లస్ డి నొక్కనే డెస్క్టాప్లోకి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? సో అదనమాట. నెక్స్ట్ విండోస్ ప్లస్ ఈక్వల్ టు, సో విండోస్ ప్లస్ ఈక్వల్ టు ఆల్రెడీ మనకు అయిపోయింది. సో విండోస్ ప్లస్ ఈక్వల్ టు ఏంటంటే క్విక్ యాక్సెస్ అనమాట. అంటే మీకు క్విక్ యాక్సెస్ ఏంటో చూపిస్తాను ఇప్పుడే. సో విండోస్ ప్లస్ ఈ, ఓకే, మీకు లైక్ ఏంటంటే ఫైల్ మేనేజర్ అనేది ఓపెన్ అయిపోద్ది విండోస్ ప్లస్ ఈ నొక్కిన వాటిని. అర్థమైందా? ఫైల్ మేనేజర్ ఇవన్నీ ఓపెన్ అయిపోతాయి. అందుకని క్విక్ యాక్సెస్ ఆఫ్ వర్క్ ఫైల్ మేనేజర్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చినప్పటికి విండోస్ ప్లస్ హెచ్ ఈక్వల్ టు మనకి ఏం ఇస్తుంది అవుట్పుట్ అంటే, మా ఒరిజినల్గా అయితే ఇది కొన్ని లైక్ నేను రిఫర్ చేసినప్పుడు కానీ నేను నేర్చుకున్నప్పుడు కానీ షేర్ అనేది. సో విండోస్ ప్లస్ హెచ్ కదా, సో మనకి మైక్రోసాఫ్ట్ యొక్క సర్వీస్కి ఓపెన్ అవుతుంది అన్నమాట. ఓకేనా? సో మీరు మా సిస్టంలో సర్వీసింగ్ కాబట్టి సపోర్ట్ అని రాసుకున్నారు, లేకపోతే సర్వీస్ అని రాసుకున్నారు, ఏముంటుందో కానీ సర్వీస్. నెక్స్ట్ విండోస్ ప్లస్ ఐ ఈక్వల్ టు మనకి ఏం వస్తుంది అవుట్పుట్ అనగానే సెట్టింగ్స్ అనేది ఓపెన్ అవుతుంది. సెట్టింగ్స్ విండోస్ ప్లస్ ఐ సెట్టింగ్స్ అనేది ఓపెన్ అయిపోయింది. సో అదన్నమాట విండోస్ ప్లస్ ఐ. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి విండోస్ ప్లస్, సో కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను, ఇంకా టైం డ్యూరేషన్ అనేది తక్కువ చేసుకోండి. బట్టి విండోస్ ప్లస్ కే ఈక్వల్ టు మనకి ఏం ఓపెన్ అవుతుందంటే కరెక్ట్ ప్యాన్ అనేది ఓపెన్ అవుతుంది. ప్యాన్ అనుకుంటే లేకపోతే సో విండోస్ ప్లస్ కే, సో మీకు వచ్చి చూసారా కనెక్ట్ అవ్వడానికి ప్యాన్ అనేది వచ్చింది, అంటే లైక్ వైర్లెస్ డివైస్ అన్నమాట. సో నెక్స్ట్ విండోస్ ప్లస్ ఎల్, విండోస్ ప్లస్ ఎల్ ఈక్వల్ టు మనకి ఏం అవుట్పుట్ వస్తుంది అంటే లాక్ ది స్క్రీన్ అన్నమాట. సో మీకు ఈ వీడియో అనేది లైక్ డిఫరెంట్ టూ పార్ట్స్ కింద కావచ్చు, బికాస్ చెప్పేవి తక్కువైనా సరే మనకి టైం డ్యూరేషన్ మేడ్ అన్నమాట. సో మ్యాక్సిమం 12 minutesకి ఏం అవ్వాలో చూసుకుంటారు, మ్యాక్సిమం 10 to 12 minutes. సో లాక్ స్క్రీన్ అనమాట. విండోస్ ప్లస్ ఎల్ నొక్కని విండోస్ ప్లస్ ఎల్ నొక్కని లాక్ అయిపోయింది స్క్రీన్ అనేది. ఓకే, మీరు పాస్వర్డ్ ఉంటుంది, పాస్వర్డ్ ఈజీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ విండోస్ ప్లస్ ఎం, సో విండోస్ ప్లస్ ఎం ఈక్వల్ టు మనకి ఏం వస్తుంది అంటే ఇది మినిమైజింగ్ ఆల్ ద డివైజెస్ అన్నమాట. సేమ్ విత్ టైప్ మీకు ఎలాగైతే ఫైల్స్ అనేది లైక్ మన డెస్క్టాప్ అనేది వస్తుంది. ఇప్పుడు విండోస్ ప్లస్ ఎం నొక్కిన వెంటనే మనకి ఏమవుతుందంటే మినిమైజ్ అనేది అప్లికేషన్స్ అనేవి మినిమైజ్ అయిపోతాయి, అంటే విండోస్ అనేది ఓపెన్ అయిపోద్ది అన్నమాట. నెక్స్ట్ విండోస్ ప్లస్ ఎన్, సారీ విండోస్ ప్లస్ ఏం లేదు, సారీ ఇదేం చేస్తుంది అంటే లాక్ డివైస్ ఓరియంటేషన్, కానీ మనం ఇది ఎక్కువ యూస్ చేయబట్టి తీసేయండి. విండోస్ ప్లస్ పి అన్నమాట. సో ఇది నుంచి ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. ఓపెన్ ప్రాజెక్ట్. సో మీకు రైట్స్ వచ్చేసారా, పీసీ స్క్రీన్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అయింది వస్తుంది అనమాట. నెక్స్ట్ విండోస్ ప్లస్ రన్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. దాన్ని విల్ బి ఓపెన్, మీకు ఆల్రెడీ తెలిసింది విండోస్ ప్లస్ ఆర్ నోట్. సో మనకి నోట్ ప్యాడ్ అన్నప్పుడు దాని నోట్ ప్యాడ్ అనేది ఓపెన్ అవుతుంది. సో నెక్స్ట్ విండోస్ ప్లస్ ఎస్. సో విండోస్ ప్లస్ ఏంటంటే ఇది మనం ఎక్కువ యూస్ చేయడం తెలుద్దులండి. విండోస్ ప్లస్ టీ కూడా యూస్ చేసుకొని విండోస్ ప్లస్ టీ వచ్చినప్పటికీ విండోస్ ప్లస్ టీ వచ్చినప్పటికీ సేమ్ ఇప్పుడు కింద టాస్క్ బార్లో ఉన్న అప్లికేషన్స్ని సెలెక్ట్ చేస్తుంది అన్నమాట. సెలెక్ట్ టాస్క్ బార్ అప్లీ, ఓకేనా? అండ్ నెక్స్ట్ విండోస్ ప్లస్ టీ తర్వాత యూ. సో ఇది వచ్చినప్పటికీ UNCH లాంచ్ యాక్సెస్ అన్నమాట, యాక్సెస్ సెంటర్. విండోస్ ప్లస్ యూ, సో యాక్సెస్ సెంటర్ అంటే సెట్టింగ్స్ ఉన్న ఎక్సిబిలిటీ
ఇవన్నిటిని యాక్సెస్ చేస్తుంది అనమాట, లైక్ ఓపెన్ చేస్తుంది. నెక్స్ట్ విండోస్ ప్లస్ వి. సో విండోస్ ప్లస్ వి వచ్చినప్పటికీ నోటిఫికేషన్ అంటే మీకు చెప్పింది కదా చూపిస్తాము. విండోస్ ప్లస్ సి. సో నోటిఫికేషన్ ఏరియా అండ్ మీకు ఒక ఓపెన్ అయిన చూపిన అది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చినప్పటికీ విండోస్ ప్లస్ మీ దగ్గర ఎక్స్ ఉంది సరే, విండోస్ ప్లస్ ఎక్స్ టైప్ చేస్తే మీకు అడ్వాన్స్ మెనూ బార్ ఓపెన్ అవుతుంది. విల్ బి ఓపెన్ అడ్వాన్స్ మెనూ బార్. సరే అప్లికేషన్ సంబంధించిన మెనూ బార్ అనేది ఓపెన్ అయింది, మెయిన్ బార్ అనేది. ఓకే, సో నెక్స్ట్ లాస్ట్కి వచ్చేసాము విండోస్ ప్లస్ జెడ్. సో ఇది మనకి ఏమి ఇస్తుంది అంటే ఇది మనకి జెడ్ అనేది చూసుకొని ఆ పైన చూసారా ఆ ఫార్మాట్ అనేది ఓపెన్ అవుతుంది. లైక్ ఇప్పుడు ఒక్క స్క్రీన్ మీద ఎన్ని పేజెస్ ఉండాలి, లైక్ ఎన్ని అప్లికేషన్స్ రన్ అవ్వాలి అనేది అక్కడ వస్తుంది అన్నమాట. సో ఏం రాద్దాము అడ్వాన్స్ ఇన్ని మీకు ఇక్కడ వద్దామంటే స్పెసిఫిక్ అండ్ బారం పోతుంది. నెక్స్ట్ వచ్చినప్పటికీ విండోస్ ప్లస్ ఎంటర్ టైప్ చేస్తే మీకు ఏమొస్తుంది అంటే లాంచ్ నేరేటర్ వద్దులేండి, విండోస్ ప్లస్ ఇది వద్దులేండి, స్పేస్ బార్. విండోస్ ప్లస్ స్పేస్ బార్. సో మీకు కింద చూసారా విండోస్ ప్లస్ స్పేస్ బార్ ఏమవుతుందండి. సో లాంగ్వేజ్ సంబంధించింది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ విండోస్ ప్లస్ ట్యాబ్. ఇది అందరికి తెలిసింది అనుకుంటే విండోస్ ప్లస్ ట్యాబ్ చూస్తే మినిమైజ్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఓపెన్ టాస్క్ విండోస్ ప్లస్ ట్యాబ్, ఓపెన్ ఫైల్స్ వ్యూ. సో అదనమాట మీకు సింపుల్గా విండోస్ అంటే ఓన్లీ ఒక్క విండోస్ అనే చిన్న బటన్ ప్లస్ A to Z ఆల్ఫాబెట్స్ మీకు ఇన్ని ప్రాసెస్ అనేది చేయొచ్చు, లైక్ ఇన్ని షార్ట్ కట్స్ అనేవి ఉంటాయి. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు రెండుసార్లు సబ్స్క్రైబ్ బటన్ చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మేము నియర్ టు 500కి సబ్స్క్రైబర్స్ ఉన్నాము. అండ్ వాళ్ళకి మీకు మా వీడియోని షేర్ చేసి కొంచెం మాకు సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ గైస్, బాయ్.